ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ అయిందా? ఇప్పుడు ఎంఆర్ఓకు పెట్టమని చెప్పారు సార్, ఇంకా ఎంఆర్ఓకు పెట్టమని చెప్పారు. అందుకని ఇంకా మేము అవన్నీ లేవు పాస్బుక్లు అవన్నీ ఉండగా అన్ని హాస్టల్కి పోయి తెచ్చుకోలేము. ఇంకా రేపు సోమవారం మంగళవారం పోయి తెచ్చుకోవాలనుకున్నాం. ఓకే. సో అక్కడ ఏమేమి వాళ్ళవి ఉన్నాయో అవన్నీ తీసుకుని రావడం ఇంకా పోలేము సార్. నేను ఓకే. సో ఇప్పుడు 11వ రోజు అయిపోయిన తర్వాత ఇప్పుడు నిద్ర చేయడానికి వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. ఓకే. మా ఊరికి నిన్న దేవుని కాడికి పోయినాము, ఈ రోజు ఇక్కడ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎప్పుడు రా, నీకు ఇది కాదు అని నా బిడ్డ కాలేజ్ ఉమెన్స్ కాలేజీలో వచ్చిండ్రు, టీచర్లు వచ్చిండ్రు, పిల్లలు వచ్చిండ్రు, ఆ మొన్న వచ్చారు. ఆ కాలేజీకి వెళ్ళి స్టూడెంట్ పిల్లలు వస్తున్నారు, నిద్ర అందరూ అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా చాలా మిస్ అవుతుంటారు. లేదు, నా పిల్లలు ఇట్లా పెట్టుకొని కుటుంబం నాది అంత పెద్దది పెట్టుకొని నేను ఎవరిని ఏం చేస్తా సార్? ఇప్పుడు నేను ఎవరిని పెట్టుకొని ఉండాలి సార్ నా పిల్లలు లేకుండా? ఏడాది ఫస్ట్ మా అమ్మాయికి చాలా వరకు సన్మానం చేశారు. 4వ అమ్మాయి కానీ 2వ అమ్మాయి కానీ 3వ అమ్మాయి ఆశలంతా నెరవేరుతుంది సార్. సో అంటే అసలు మీ పెద్ద కూతురు పెళ్ళికి కూడా మొత్తం వీళ్ళదే హంగామా ఉండే అనుకుంటా పాపం. మొత్తం వీళ్ళే అసలు అంటే దాండి ఆడడం కానీ అన్నీ కానీ అన్నిట్లో ఫస్ట్ సార్ వాడు. నాకు తల్లులైంది. ఇప్పుడు నువ్వు ఎట్లా హైట్ ఉన్నావు అంత హైట్ ఉండేది, 3వ అమ్మాయి 2వ అమ్మాయి. నాకు ఓలే తల్లులైంది. అట్లా ఎవరికి ఉంటారు, ఎవరు ఉండరు సరిగా. నేను జీవితాంతంలో నేను కూడా చూశాను. ఇప్పుడు నేను 50 years ఉండగానే ఎంతగానో ఏడ చూడము.